ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి స్టూడెంట్స్ ఇన్ఫో. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు అయితే లైక్ మనకి కొంచెం హైదరాబాద్ బ్లాగ్స్ అయితే వస్తాయి. లైక్ నేను ఎందుకు వెకేషన్కి వచ్చాను హైదరాబాద్కి. సో హైదరాబాద్ లో ఉన్న కొంచెం ఫేమస్ ప్లేసెస్ అండ్ షాపింగ్ అండ్ ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి కదా, లైక్ దుర్గం చెరువు అండ్ ఇంకా ఉంటాయి కదా చార్మినార్. నేను దుర్గం చెరువు ఎందుకు ఫస్ట్ చెప్పానంటే ఈ రోజు మన వీడియో వచ్చేసి దుర్గం చెరువు అనమాట. లైక్ వాకింగ్ లైక్ అది చాలా మంచి ప్లేస్ కదా, వాకింగ్ కి ఫేమస్. రీసెంట్ గా ఓపెన్ చేశారు, నేనైతే ఇప్పటివరకు వెళ్ళలేదు. సో ఎందుకంటే మనకి కరోనా వచ్చినాకే కదా అది ఓపెన్ చేశారు, అప్పటి నుంచి వచ్చేదే లేదు ఇక్కడికి. సో ఇప్పుడే వచ్చాను కాబట్టి సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ అనమాట. ఎలా ఉంటది ఏంటి అని చెప్పి అందరూ మాత్రం బాగుంది అని చెప్తారు కదా, సో వెళ్ళి చూద్దాం ఎలా ఉంది అని చెప్పేసి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. సో వితౌట్ ఎనీ డిలే మనం కూడా వెళ్ళిపోతాం. మనకు ఉన్న దగ్గరే అనమాట. సో వాకబుల్ డిస్టెన్స్, ఇక్కడి నుంచే వాకింగ్ చేసుకుంటే వెళ్ళిపోదాము. అండ్ ఎవరు క్లిప్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను అండ్ మీకు కూడా నాతో పాటు వచ్చేటట్టుగా ఫీల్ అయ్యేలాగా నేను మాక్సిమం ట్రై చేస్తాను. సో వితౌట్ ఎనీ డిలే మనం స్టార్ట్ చేద్దాం వ్లాగ్ ని. ఇక్కడైతే నేను వ్లాగ్ని స్టార్ట్ చేసేసాను. లైక్ మా ఇంటి దగ్గర నుంచి నేను వాక్ చేస్తూ ఉండగా వ్లాగ్ని స్టార్ట్ చేశాను. అండ్ ఈవెన్ ఇది చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. అండ్ ఇదిగోండి ఇప్పుడైతే మనం మెయిన్ రోడ్కి వచ్చేసాము. అండ్ ఇట్లా స్ట్రైట్ వెళ్తే మనకి ఇన్ఆర్బిట్ మాల్ కూడా ఉంటుంది. అండ్ ఈవెన్ మనం ఆ కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, లైటింగ్ అదంతా ఉంది, దాని మీద కూడా వెళ్ళొచ్చు ఇట్లానే స్ట్రైట్ వెళ్తే. అండ్ ఫస్ట్ అయితే మనం ఈ పార్క్ ఏరియాలోకి వెళ్దాము. పార్క్ ఏరియాని ఎక్స్ప్లోర్ చేద్దాం ఫస్ట్. అండ్ ఇక్కడ ఈ పార్క్ ఏరియా లోపలికి వెళ్ళడానికి అయితే మనకి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అడల్ట్స్ అయితే 10 రూపీస్ అండ్ చిల్డ్రన్ అయితే మాత్రం 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ ఈవెన్ దుర్గం చెరువు అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్ గా కూడా కనిపిస్తుంది. లైక్ ఎవరికైనా తెలియదు అని అనుకున్న వాళ్ళు, ఐ మీన్ మోస్ట్లీ ఈ వ్యూ అంతా తెలిస్తే మాత్రం ఆబ్వియస్ గా కనిపిస్తుంది అండ్ ఇంకా క్లియర్ గా. అండ్ ఇక్కడ కూడా ఫొటోస్ బాగా తీసుకోవచ్చు. ఇక్కడ బయట కూడా ఉంది మన దుర్గం చెరువు అని చెప్పేసి. ఇంకో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను టికెట్స్ తీసుకున్నవైతే. అండ్ ఈవెన్ ఈ దుర్గం చెరువు గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ మీకు షేర్ చేస్తున్నానండి. సో కంప్లీట్ గా వీడియో ఎండ్ వరకు కూడా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రతి లైక్ అన్ని కూడా మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి తెలుస్తుంది. ఎప్పుడైనా సరే యూస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఈ గేట్ లోపలికి ఎంటర్ అయినాక ఇట్లా ఉంటుంది వ్యూ. అయితే మనం ఏమైనా బ్యాగ్స్ లాంటివి క్యారీ చేస్తే అక్కడ ఒకసారి చెక్ చేస్తారు సెక్యూరిటీ వాళ్ళు. అయితే మనకి నేనైతే 5:36 ఆ టైంలో వెళ్ళాను కాబట్టి లైటింగ్ ఇట్లా ఉంది. అంటే లైక్ వాళ్ళు 5కి ఆన్ చేస్తారు ఆ కేబుల్ బ్రిడ్జ్వి. అండ్ లోపల పార్కింగ్ లైక్ పార్క్ ఏరియాలో లైట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా 5 ఆ టైంలో ఆన్ చేస్తారు. ఇక్కడ మనకి ఇంకా కొంచెం న్యాచురల్ లైట్ ఉండడం వల్ల మనకి లైటింగ్ ఎఫెక్ట్ అయితే అంత తెలియట్లేదు. బట్ స్టిల్ నేను 7:30 వరకు కూడా ఉండి ఆ క్లిప్స్ కూడా ఎండ్లో యాడ్ చేశాను. సో అది కూడా చూడండి. అండ్ ఇక్కడ ఈ చెట్టు వచ్చేసి ఆలివ్ ట్రీ అంటే 600 ఇయర్స్ ఓల్డ్, అంటే 600 ఇయర్స్ ఏజ్ అనమాట దాన్ని. అండ్ ఇది వచ్చేసి మనకి స్పెయిన్ నుంచి తీసుకొచ్చారు. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇన్ఆర్బిట్ మాల్. చూసారు కదా ఇంత దగ్గరగా కనిపిస్తుందో. సో నేను అదే అంటున్నాను, మనం ఈ పార్క్ లోపలికి ఎంటర్ అవ్వకుండా కొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి ఇన్ఆర్బిట్ మాల్ కూడా మనం సేమ్ ప్యారలల్ గా రెండు కూడా ఎంజాయ్ చేయొచ్చు ఈ ఏరియాలోకి వచ్చిన వాళ్ళు. ఇది వచ్చేసి లైక్ వాకింగ్. లైక్ ఈ పార్క్ స్పెషాలిటీ ఏంటి అంటే లైక్ మనకి పార్క్స్ అనేవి చాలా చోట్లే ఉంటాయి. బట్ ది థింగ్ హియర్ ఈస్ లైక్ మనం వాటర్ అంటే లైక్ వాటర్ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు ఒక సైడ్ అండ్ వాకింగ్ చేసుకోవచ్చు. ఈవెన్ సిట్టింగ్ ఏరియాస్ ఉంటాయి. ఫోటోషూట్స్ కి కూడా చాలా మంచిగా డిజైన్ చేసిన ఏరియా అనమాట ఇది. సో లైటింగ్ అండ్ ఈవెన్ ఆ ట్రీ గ్రీనరీ అదంతా కూడా మంచిగా ఉంటుంది. అండ్ ప్యారలల్ గా ఏంటి అంటే మనకి ఆ కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ లైటింగ్ అదంతా కూడా నైట్ రిఫ్లెక్ట్ అవుతుంది కదా వాటర్ లోకి. సో ఆ వ్యూ వచ్చేసి చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ సరౌండింగ్స్ లైటింగ్స్ కానీ ఆ బిల్డింగ్స్ కానీ ఆ వ్యూ బాగుంటుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే మనకి బోటింగ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది కదా దుర్గం చెరువులో. డే టైం అయితే ఇంకా మంచిగా ఎంజాయ్ లైక్ బోటింగ్ వచ్చేసి డే టైం ఎంజాయ్ చేయొచ్చు. రిమైనింగ్ వ్యూ అంతా మాత్రం ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే నైటే బెస్ట్. అంటే లైక్ బోటింగ్ నైట్ అంటే మోస్ట్లీ అందరూ భయపడతారు కాబట్టి భయపడే వాళ్ళ గురించి మాత్రమే నేను అంటున్నాను. అండ్ ఇది వచ్చి మీకు చూపిస్తున్నాను కదా, ఇంకా మనకి ఇప్పుడు 7 అయ్యిందనమాట. లైక్ సో లైటింగ్ అనేది అలా కనిపిస్తుంది. ఇంకా కొంచెం లైక్ 7:30 అట్లా అయినాక ఇంకా మంచిగా ఉంది. నేను లాస్ట్లో క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇంకొకటి ఏంటంటే లైక్ వాకింగ్ జనరల్గా ఏ ఏజ్ వాళ్ళైనా వాకింగ్ చేస్తూ ఉంటారు. అండ్ ఫోటోషూట్స్ కూడా బాగా జరుగుతున్నాయి. అంటే లైక్ రీల్స్ చేసుకునే వాళ్ళు అట్లా చాలా మందికి వ్యూ అయితే బాగుంటుంది. అండ్ ఈవెన్ కిడ్స్ కూడా లైక్ ఇదిగోండి ఇదంతా కూడా ప్లే సెక్షన్ అనమాట. చాలా గేమ్సే ఉన్నాయి ఇక్కడ చెప్పాలంటే. ఈవెన్ అవి ఉంటాయి కదా
పిల్లలకి చాలా సంబంధించినవి ఉంటాయి. ఈవెన్ చెస్ ఉంది అండ్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి జిమ్ లాగా ఉంటుంది కదా, లైక్ పబ్లిక్ లైక్ గవర్నమెంట్స్ మనకి ప్రొవైడ్ చేసే జిమ్స్ ఎట్లా ఉంటాయి అదంతా కూడా జిమ్ ఏరియా కూడా ఉంది ఈవెన్ లోపల. అండ్ ఇంకొంచెం చెస్ అన్నాను కదా, చెస్ అంటే లైక్ నార్మల్గా చిన్న చెస్ బోర్డ్ కాదు, ఇట్లా చాలా పెద్దగా ఉంది. అంకుల్ చూసారు కదా అది మోయడం, నేను కూడా ట్రై చేశాను మోయడానికి, చెప్పొచ్చు చాలా బరువు ఉంది. సో నేనైతే అక్కడే వదిలేసాను. నేను చిన్న క్లిప్ తీద్దాం అనుకున్నాను కానీ అప్పుడు నాకు అవ్వలేదు. సో నేను అక్కడ లైక్ క్లిప్ అయితే తీయలేకపోయింది. మీకు చూపిస్తాను కదా ఇన్ఆర్బిట్ మాల్, ఆ కలర్స్ చేంజింగ్ అదంతా వ్యూ కూడా చాలా బాగుంటుంది, అదే చెప్తున్నాను నేను. అండ్ ఇదిగోండి ఇక్కడ నేను చెప్పాను కదా ఎక్సర్సైజెస్ చేసుకోవడానికి అని చెప్పేసి, ఈ ఏరియా మొత్తం కూడా ఎక్సర్సైజెస్ చేసుకోవడానికి. 7:30 అట్లా అయింది, చూసారు కదా ఇప్పుడు వ్యూ ఎంత బాగుందో, లైటింగ్ అదంతా కూడా. ఇదనమాట మనకి వ్యూ. ఇక్కడ కూడా ఇది ఉంది కదా ఇట్లా చిన్నగా సర్కిల్ లాగా, సెమీ సర్కిల్ లాగా, ఎప్పుడు కూడా అది కూడా లైటింగ్ వేస్తారు, బట్ ఏంటో ఈరోజు వేయలేదు. ఇది గైస్ మరి దుర్గం చెరువు అయితే మరి. అండ్ ఒక మెయిన్ థింగ్ ఏంటి నాకు నచ్చింది ఇక్కడ అంటే లైక్ మనకి బోటింగ్ అయితే అవైలబుల్ గా ఉంది. అంటే చెరువు ఉన్నప్పుడు బోటింగ్ లేకపోతే ఎలా చెప్పండి, బోటింగ్ అయితే ఉంది. అదైతే నాకు బాగా నచ్చింది, నేను వెళ్దాం అని అనుకున్నాను, బట్ నేనైతే మళ్ళీ లైక్ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి కోవిడ్ వల్ల నేను బోటింగ్ అనేది ప్రిఫర్ చేయలేదు. ఒకసారి మొత్తం కూడా చూసినారు కాబట్టి ఎలా ఉందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఒక సాడ్ థింగ్ ఏంటి అంటే ఫుడ్ అయితే లైక్ స్టాల్స్ కింద ఎక్కడికక్కడ లేదు. మ్యాక్సిమం ఎక్కడికైనా పార్క్స్కి కానీ అట్లా వెళ్తే లైక్ ఫుడ్ స్టాల్స్ అక్కడక్కడ ఉంటాయి కదా. నేను రావడం అయితే ఫస్ట్ టైం కాబట్టి నేను కూడా కొంచెం అక్కడక్కడ ఫుడ్ స్టాల్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ది థింగ్ ఈస్ అసలు ఎక్కడ ఫుడ్ స్టాల్ కాదు కదా. ఫుడ్ స్టాల్ అంటే నేను పెద్ద స్టాల్స్ అని అనట్లేదు, చిన్నగా లైక్ పానీపూరి ఆర్ ఈవెన్ ఐస్ క్రీమ్స్ అక్కడక్కడ ఉండాలి కదా, లైక్ మూరీ మిక్స్ అవి అట్లా ఏదో ఒకటి లైక్ చిన్న స్టాల్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశాను, అదైతే లేదు. నాకైతే చాలా సాడ్ థింగ్, ఎందుకంటే ఆమె బేసికల్లీ ఒక ఫుడ్కి ఎప్పుడు కూడా ఫుడ్ మనకి కనిపిస్తూ ఉండాలి కదా అక్కడక్కడ, అదైతే నేను చాలా మిస్ అయ్యాను ఇక్కడ. అండ్ నాకైతే ఓవరాల్గా నచ్చింది. మోస్ట్లీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు బోటింగ్ ప్రిఫర్ చేస్తే మాత్రం మస్ట్ లైక్ చాలా హ్యాపీ అవుతారు, ఎందుకంటే అది మేజర్ పార్ట్ కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే లైక్ నేను ఎందుకు అవాయిడ్ చేశాను, ఎందుకు స్కిప్ చేశాను బోటింగ్ అంటే కోవిడ్ ఒక రీజన్ అయితే, అండ్ ఇక్కడ రైనింగ్ కూడా అంటే లైక్ చిన్న చినుకుల్లాగా పడుతుంది, వర్షం అయితే లైట్. అండ్ మోస్ట్లీ అది ఎవరికైనా చాలా ఫేవరెట్ ఉంటుంది, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ బోటింగ్ మనకి అవైలబుల్గా ఉండదు కాబట్టి ఉన్న చోటే మనం ఎంజాయ్ చేయాలి. అండ్ నెక్స్ట్ టైం వస్తే నేను మ్యాక్సిమం వస్తాను, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బోటింగ్ అయితే స్కిప్ చేయను. అండ్ మీరు కూడా ఎవరైనా వచ్చినప్పుడు బోటింగ్ అయితే మ్యాక్సిమం ప్రిఫర్ చేయండి. అండ్ మనం ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళాలి అని అనుకుంటే ఈ పార్క్లోకి ఎంటర్ అయినాకైతే బ్రిడ్జ్లోకి వెళ్ళడానికి అవ్వదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అదైతే నాకైతే తెలియదు, నేనైతే వచ్చేసి అట్లా వెళ్ళిపోవాలి. అది ఏమైనా వే ఉంటుందేమో బ్రిడ్జ్ మీదకి అని అనుకున్నాను, బట్ వచ్చి నాకు తెలిసింది ఆ బ్రిడ్జ్ మీదకి వే ఈ పార్క్లోకి ఎంటర్ అయినాకైతే ఉండదు. మెయిన్లీ అదే మెయిన్ రోడ్ మీద ఇన్ఆర్బిట్ మాల్ దగ్గర నుంచి అట్లా వెళ్తే మనకి ఆ బ్రిడ్జ్ మీదకి వే అయితే ఉంటుంది. ఒకసారి దీంట్లోకి ఎంటర్ అయితే బ్రిడ్జ్ మీదకి వెళ్ళడం అవ్వదు. సో బ్రిడ్జ్ మీద అదే హైవే మీద వెళ్తేనే మనకి ఆ వ్యూ అయితే మనం అక్కడ ఉండి ఎంజాయ్ చేయగలం. అండ్ అక్కడ ఒక హ్యాపీ థింగ్ ఏంటంటే అక్కడ వెళ్ళే వెహికల్స్ ఏవి కూడా అక్కడ ఆగవు అనమాట, లైక్ ఫొటోస్ తీసుకుందాము అట్లా ఉంటాయి కదా, అలా ఏమైతే అక్కడ ఆగవు. ఫుల్ స్ట్రిక్ట్ ఉంటుందంట పోలీస్. అట్లా మనకి హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ ఈ ప్లేస్ లో. మనం ఆ లైటింగ్ చూస్తూ చెరువు, వాటర్, ఈ వ్యూ అయితే చాలా బాగుంది. ఏమో ఆ బ్రిడ్జ్ మీద నడిస్తే ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, లైక్ దాని మీద అక్కడి నుంచి నడిస్తే ఆ ఫీలింగ్ వేరే ఉంటుందేమో కానీ లైక్ దూరం నుంచి చూస్తేనే బాగుంటుంది అని ఫీలింగ్ నాది. అందుకే నేనైతే ఇక్కడ పార్కింగ్ ఏరియా సెలెక్ట్ చేసుకున్నాను, అంటే బ్రిడ్జ్ మీదకి వెళ్ళకుండా, అంటే అక్కడ ట్రాఫిక్ ఉంటుంది, లైక్ అదంతా ఎందుకు రిస్క్ అని చెప్పేసి నేనైతే పార్క్ ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే లైక్ అక్కడ ఇన్ఆర్బిట్ మాల్ ఉంది కదా, ఒకసారి చూపించు. అక్కడ ఇన్ఆర్బిట్ మాల్ ఉంది కాబట్టి లైక్ షాపింగ్ వచ్చిన వాళ్ళు ఒక నైట్ కానీ లైక్ డే టైమ్ అని ఇట్స్ ఓకే, బట్ లైటింగ్ అయితే ఉండదు కాబట్టి అంత ఎఫెక్టివ్ గా ఉండదు. లైక్ నైట్ అండ్ లైక్ ఈవినింగ్ టైమ్స్ వచ్చిన వాళ్ళు లైక్ చూడడానికి అయితే ప్రిఫర్ చేయొచ్చు అని నా ఒపీనియన్. నేను మిమ్మల్ని నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్తున్నట్టు ఫీల్ అయ్యి ఉంటే లైక్ వీడియో నేను అట్లా తీసుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇంకెవరైనా లైక్ తెలిసిన వాళ్ళు హైదరాబాద్ వెళ్ళాలి అని అనుకుంటున్న వాళ్ళు, లైక్ న్యూలీ మ్యారేజ్ కానీ హైదరాబాద్ వెళ్ళాలి ఏమైనా చూడాలి అని అనుకుంటున్న వాళ్ళకైతే షేర్ చేయండి. అది వాళ్ళకి ఎటో ఒకటి ఇట్లా చిన్న ఇన్ఫర్మేషన్ అయినా వాళ్ళకి వస్తుంది ఈ వీడియో చూడడం వల్ల. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు నా వీడియోస్ ఏది పెట్టినా సరే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకుంటే ఏ వీడియో పెట్టినా సరే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.